వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి కలుసుకొని కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ఆనియన్, మనకు కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి అనమాట ఆనియన్స్. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి, మొత్తంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ తగినంత మళ్ళీ కొంచెం సావాలన్నమాట. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టమవుతుంది, సో అందుగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో నేను ఏదైతే ఎగ్స్ తీసుకున్నా మూత పెట్టి ఇంకొక 2 minutes అలా మగ్గించుకున్నట్లయితే ఎక్కువగా కలపకూడదు, ఇలానే వేసి ఒక 2 minutes అలా మూత పెట్టి తీసినట్లయితే వాటర్ కూడా స్ప్రింకిల్ చేయొచ్చు అనమాట ఈ స్టేజ్లో. కానీ నేను జస్ట్ ఫ్రైగా నేను కారము, ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, చాలా బాగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్